హరి ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాम् అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అచల పరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పరః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. వాసుదేవ మననం, అఖండత్వ మననం. దీనికి పూర్వం ఏం చేసాం? సచ్చిదానంద వివేచన. అఖండత్వాన్ని విచారించాలా, మననం చేయాలి? అఖండత్వాన్ని విచారించాలా, వివేచించాలా, మననం చేయాలి? ఏం చేయాలి? అయిపోయినాయి. ఇక విచారణ లేవు. ఇక అయిపోయినాయి, అన్ని విచారణలు అయిపోయినాయి. రెండుగా ఉన్నవన్నీ విచారణ చేసేసాం. ఒక్కటే అని తేల్చేసాం. ఒకటే అని తేల్చేసిన తర్వాత ఏం చేయాలి? మననం అలా ఉండాలి. అర్థమైందండి? కాబట్టి సన్యాసి అయిన వాడు ఏం చేయాలి? శ్రవణ మనన నిధి ధ్యాసలు. సచ్చిదానందమే నేననే నిర్ణయమే సన్యాసం. సమ్యక్ న్యాసము అంటే ఆద్యంతములను తెలిసి ఆద్యంతములు లేనివాడనని ఉండడమే సచ్చిదానంద లక్షణం. ఈ సచ్చిదానంద లక్షణం అనే సన్యాసాన్ని జ్ఞానపూర్వక సన్యాసం అంటారు. ఏ సన్యాసం అండి ఇది? అంటే విద్వత్ సన్యాసము, వివిధిషా సన్యాసము అని సన్యాసం ద్వివిధంబులు. విద్వత్ సన్యాసము, వివిధిషా సన్యాసం అంటే అర్థం ఏమిటంటే, విద్వత్ సన్యాసము జ్ఞానంతో వస్తుంది, విద్వత్తుతో వస్తుంది, ప్రకాశంతో వస్తుంది, సర్వవ్యాపకత్వంతో వస్తుంది, సర్వసాక్షిత్వంతో వస్తుంది, సచ్చిదానంద లక్షణంతో వస్తుంది. వీడేం చేస్తాడంటే, మీరు గమనిస్తే పాఠం చెప్పే ముందు ఏం చేస్తాను? ఇలా హృదయం మీద చేపెట్టుకుని ఇలా చూస్తాను మిమ్మల్ని అందరినీ. ఎందుకు చూస్తాను? ఇప్పుడు కాదు, 96 నుంచి. ఎందుకని ఇలా చూస్తాం?
ఆ సంకల్పంతో మిమ్మల్ని అందరినీ మా హృదయంలో భావిస్తాం సమానంగా. ఎలా భావిస్తాం? సమానంగా. మాతో సమానంగా మిమ్మల్ని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు మీ అందరిలో కూడా చైతన్యం ఏ స్థాయిలో పనిచేస్తుంటుంది? అదే స్థాయిలోనే పనిచేస్తుంది. అలా పని చేస్తేనే చెప్పేవాడు వినేవాడు ఒకటైపోవాలి. చెప్పేవాడు సద్గురువే అయి ఉండాలి, వినేవాడు కూడా సద్గురువే అయి ఉండాలి. సద్గురువే అయి ఉండాలి. ఎలాగా? అలా ఎలా అవుతుందండి? మేమందరం శిష్యులం కదా? కాదు. మీలో ఉన్న సత్తా సద్గురు సత్తా. ఆ వినగలిగే, శ్రవణం చేయగలిగే సత్తా సద్గురు సత్తా. ఈ చెప్పగలిగే సత్తా సద్గురు సత్తా. సత్తా రూపంలో చూస్తే, సచ్చిదానంద లక్షణంతో చూస్తే అక్కడ ఇక్కడ ఒకటే. శిష్యుడు వేరే, గురువు వేరే లేదు. జీవుడు వేరే, శివుడు వేరే లేదు. జీవుడు వేరే, బ్రహ్మము వేరే లేదు. కాబట్టి జీవేశ్వరో అభిన్న, జీవో బ్రహ్మైవ నా పరః అనేటటువంటి నిర్ణయాత్మక జ్ఞానం లక్షణం ఏదైతే ఉందో అది సచ్చిదానందం. ఆ సచ్చిదానంద లక్షణాన్ని సహజంగా మననం చేయడమే సన్యాసం. ఆ మననం చేస్తే వచ్చేది అఖండత్వం. ఇప్పుడు మనమందరం ఎవరికి వారే వేరు వేరు. ఒక 4 రోజుల తర్వాత అందరూ కలిసి విజయవాడ వచ్చేయండి అన్నాను అనుకోండి, ఏమంటారు? మరొక 42 రోజులు మీ దీక్షను ఎక్స్టెండ్ చేశాం, అందరూ విజయవాడ వచ్చేసేయండి అన్నాం, ఏమంటారు? ఇంకా పర్మనెంట్గా మమ్మల్ని ఇంటికి ఎవరు రమ్మనరండి, మీతో పాటే ఉండమంటారు, అదో ఇదో డిసైడ్ చేసుకుని చెప్పండి. పర్మనెంట్గా మీతోనే ఉండిపోమంటే ఇంకో 42 రోజులు ఏం కర్మ, కంటిన్యూ అయిపోతాం. మళ్ళా ఇంటికి వెళ్ళమనకూడదు మీరు. ఆ 42 రోజులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళమన్నారనుకోండి, వాళ్ళు రానివ్వరు. ఎందుకని? మా ఇల్లు వేరే, నా ప్రపంచం వేరే, నా సంసారం వేరే, నా జీవితం వేరే, నా అనుభవం వేరే, నా మరణం వేరే, నా జననం వేరే, నా సంస్కారాలు వేరే, నా శక్తి వేరే, నా అనుభవం వేరే, నా పరిణామం వేరే. అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం? అఖండమా ఖండమా? ఎన్ని ఖండాలు అయిపోయినాయి? నారాయణ నారాయణ. కానీ ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఆ అఖండమే నేను. అర్థమైందండి? అది స్థూల ధర్మంతో నిర్ణయించవచ్చా? ఇప్పుడు అమ్మవారికి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టారండి ఈ 10 రోజులు? అమ్మవారికి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి? అమ్మవారికి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి శరన్నవరాత్రుల్లో? పులిహార పెట్టాలి, దద్దోజనం పెట్టాలి, బెల్లం అన్నం పెట్టాలి, కొబ్బరి అన్నం పెట్టాలి, కూరల అన్నం పెట్టాలి. ఏమిటో ఆత్మ నివేదన తప్ప. ఎందుకని అన్నీ అన్నంతో పెట్టామండి? అది ఆ అన్నమేరా బ్రహ్మము. ఆ బ్రహ్మమనే బ్రహ్మమునకు నివేదన పెడుతున్నాం. అమ్మవారెవరు? ఆ బ్రహ్మకీట జనని, ఆవిడే బ్రహ్మము. ఆ బ్రహ్మమునకు అన్నమనే బ్రహ్మమును నివేదిస్తున్నామట. ఆ అన్నాదమనే బ్రహ్మమును కూడా నివేదిస్తున్నామట. ఈ సృష్టి అంతా ఎలా ఉందట? అయితే అన్నము, లేకపోతే అన్నాదము. కానీ ఆ రెండూ కూడా బ్రహ్మమే కదా. అఖండమా ఖండమా? ఇప్పుడు అఖండమే. అన్నము వేరే, అన్నాదము వేరే ఉన్నది అనుకోవడం చేత భోగ లక్షణం వచ్చింది. అన్నము వేరే, అన్నాదము వేరే అనేటటువంటి దృష్టి భ్రాంతి చేత, అన్నాదం అంటే అన్నం వలన పుట్టినది. ఈ శరీరం ఏమిటి? అన్నాదం. అందుకని దీనికి అన్నమయ్య కోశం అని పేరు. అన్నం చేత తయారైంది, అన్నం వల్ల పుట్టింది, అన్నం వల్ల పెరిగింది, అన్నం వల్లే పోతుంది, అన్నంలోనే కలిసిపోతుంది. అదేమిటండి? వృద్ధాప్యంలో అన్నం శరీరాన్ని తినడం మొదలు పెడుతుంది. వృద్ధాప్యం అంటే ఏమిటి? ఆహారమే శరీరాన్ని తినేస్తూ ఉంటుంది.
ఆకలి విపరీతంగా పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోతుందయ్యా? క్షుధార్తి, దాన్ని ఏమంటారండి? క్షుధార్తి అంటారు. చల్లారదిక, ఎంత వేసినా చల్లారదు. అదే గుర్తు మృత్యు వచ్చేస్తుందని. ఆ ఆకలి దేహాన్ని, దహించబడే దేహాన్ని, ఆ వైశ్వానరాగ్ని మొత్తం శరీరం అంతా వ్యాపించేస్తుంది. అంతే, ఆ ఆలాపనలో ఉండిపోతాడు అంతే వాడిహ. ఏమిటారా వీళ్ళు అన్నం నాకు సరిగా పెట్టడం లేదు అంటాడు. అంతే. అదేంటమ్మా ఇప్పుడేగా అన్నం తిన్నావు? ఎక్కడ పెట్టావు? నేను అడిగినంత పెట్టావేమిటి? పెట్టలేదు నువ్వు, నాకు ఆకలి వేస్తుంది అంటాడు. ఆకలి 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 ఆకలి, ఎంత ఆకలి? ఎంత వేసినా చల్లారనంత ఆకలి. ఏమిటి గుర్తు? ఈ ఆకలే శరీరం అంతా వ్యాపిస్తే అది మృత్యువు. ఇప్పుడు మృత్యువుతో మనం సహజీవనం చేస్తున్నామా? మృత్యువు కోసం జీవిస్తున్నామా? మృత్యువుని అధిగమించి జీవిస్తున్నాం. మృత్యు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకలి. ఆకలే మృత్యు, వేరే ఇంకేం లేదు. శరీరధారులకు అందరికీ ఆకలి సహజమేనా కాదా? ఆ ఆకలే మృత్యు అంటే మృత్యువు కూడా సహజమేనా కాదా? సహజమే కదా. మరి ఆ ఆకలే మృత్యు అవుతున్నప్పుడు ఈ ఆకలిని మనం ఏమైనా దాటే ప్రయత్నం చేసామా? కలిలో అత్యంత ప్రధానమైనది ఏది? ఆకలి. ఈ యుగంలో ఏది ప్రధానం అంటే అందరికీ ఆకలే. ఎందుకని? కలియుగంలో ఆకలిని దాటడం కుదరదు, అంత బలహీనులం మనం. ఎందుకని? ఆకలి దప్పికలను దాటితే మృత్యువుని దాటేయచ్చు. ఎవరైనా సరే మృత్యువుని అధిగమించాలనుకున్న వాళ్ళు ముందు దేన్ని దాటాలి? ఆకలి దప్పిక. దాటగలుగుతామంటారు ఎప్పటికైనా అసలు మనం? 8:30 అయింది. ఏమిటో ఇప్పుడు పాఠం చెప్తాడు. తెల్లారుజామున 3:30కి లేచాం, రాత్రంతా పడుకోవద్దు అంటాడు. 12ంటికి మేలుకోమంటాడు, 4 దాకా ధ్యానం చేయమంటాడు, 4ంటికి వెళ్ళి రెడీ అవ్వమంటాడు, 5 నుంచి 6 నుంచి ప్రభాత సంధ్యకి రమ్మంటాడు. సరే ఇక్కడేదో ప్రభాత సంధ్య చేశాం కదా అంటే మళ్ళీ 6 నుంచి 7 దాకా ఆయన దగ్గర సంధ్య పాఠం, 8 దాకా పాఠం. మధ్యలో 5 నిమిషాలు శుక్లాంబరధడానికి వెళదాం అనుకుంటే మళ్ళీ నేను పాఠానికి వచ్చానంటాడు. ఏమిటో ఆయనకంటే చేతికి అందించేవాళ్ళు ఉన్నారండి. మాకెవరున్నారు ఇక్కడ చేతికి అందించేవాళ్ళు? మేమే వెళ్ళి తాగాలి. 8 అలా పాఠానికి వచ్చానంటాడు. ఏమిటో తిననివాడు, తాగనివాడు, నిద్రపోనివాడు, ఏమీ అసలు చేసే పనులు ఏమీ సరిగ్గా చేయనివాడండి ఈయన. గెట్ రెడీ అవ్వడానికి కూడా టైం ఇవ్వడేమిటో నాకు అర్థం కాదు. ఎలా ఉండాలి ట్రైనింగ్? ఎలా ఉండాలి ట్రైనింగ్? 24 గంటలు మననం చేయాలి. అఖండత్వం నిలబడాలంటే 24 గంటలు మననం చేయాలి. సమయం గుర్తులేనంతగా మననం చేయాలి. దివారాత్రానుసంధానం లేకుండా మననం చేయాలి. మననం అంటే పగలు రాత్రి తెలియకుండా చేసేదే మననం. అంతే. ఇక చదువుకుందాం. పూర్వమంద ఆత్మకు సచ్చిదానందత్వమును నిరూపించి ఇప్పుడు ఆ సచ్చిదానంద స్వరూపుడైన ఆత్మకు అఖండత్వమును నిరూపించుతున్నారు. అఖండత్వం అనగా దేశకాల వస్తువుల వలన అపరిచ్ఛిన్నత్వం. ఆ అఖండత్వమునకు ఈ 3 విశేషణములు ఎలా చెప్పవలయును? ఒక విశేషణమైనను లేక 2 విశేషణములైనను చాలవా అనినా చాలవు. ఎందుచేతననగా ఆత్మకు దేశము చేత అపరిచ్ఛిన్నత్వమే అఖండత్వమని చెప్పుదమనిన ఆకాశము వ్యాపకమై ఉన్నది కావున ఆ ఆకాశమునకు దేశము చేత అపరిచ్ఛిన్నత్వం ఉన్నందున ఆకాశమునకు అఖండత్వము వచ్చు. ఆ ఆకాశమునకు అఖండత్వము నిరాకరించుట కొరకు కాలము చేతన అపరిచ్ఛిన్నత్వము అఖండత్వమని చెప్పితే ఆ ఆకాశమునకు కాలము చేత అపరిచ్ఛిన్నత్వము లేదా అనిన లేదు. అది ఎటులనినా ఆకాశము ఉత్పత్తి ఆశవంతమై ఉన్నది కనుక నాశవంతమై ఉన్నది కనుక దానికి కాలము చేత అపరిచ్ఛిన్నత్వము చెప్పకూడదు. కాబట్టి కాలము చేతను అపరిచ్ఛిన్నత్వం అనేది 2వ విశేషణము కావాలి. అయితే ఈ 2 విశేషణములే చాలునని చెప్పుదామనినా కాలము విభువై ఉన్నది
కనుక దేశము చేత అపరిచ్ఛిన్నమై ఉండుట చేతను, తన చేత తనకు పరిచ్ఛేదము కూడకుండుట చేతను, కాలము చేత అపరిచ్ఛిన్నమై ఉన్నది కనుక దానికిని అఖండత్వం వచ్చు. కాబట్టి కాలమునకు అఖండత్వము నివర్తించుట కొరకు వస్తువు చేతను అపరిచ్ఛిన్నత్వం అనేది మూడో విశేషణము కావాలి. కాలమునకు వస్తువు చేత అపరిచ్ఛిన్నత్వము లేదా అనిన కాలము ఆకాశము కాదు గనుక కాలమునకు వస్తువు చేత అపరిచ్ఛిన్నత్వము లేదు. కనుక ఆత్మ వినాగా ఆ కాల ఆకాశాదులకు త్రివిధ పరిచ్ఛేద శూన్య రూపమగు అఖండత్వము కూడదు. అయితే ఈ దేశమందున్నాడా ఆ దేశమందు లేనని దేశము చేతను నేను ప్రభవా సంవత్సరమునందు పుట్టి తిని కొంతకాలమునకు లేకపోవుదునని కాలము చేతను నేను పృథివ్యాధులు కానని వస్తువు చేతను పరిచ్ఛిన్నుడైతోతున్నట్టు ఆత్మకు త్రివిధ పరిచ్ఛేద శూన్యత్వం ఎటుల కూడును. నేను ఈ దేశమందున్నాడను నేను ఈ కాలమందుంటిని ఈ వస్తువు నేను కానని ఈ త్రివిధ పరిచ్ఛేదములు అధ్యాసము చేతను మానము అపేక్షించుకొని వచ్చుతున్నది. కనుక దేహ వ్యతిరిక్తుండైన ఆత్మకు దేశకాల వస్తువుల చేత అపరిచ్ఛిన్నత్వము కూడును. అయితే ఆత్మకు దేశము చేత అపరిచ్ఛిన్నత్వం ఎటులైనా ఘటస్సన్ పటస్సన్ కుడ్యం సత్ పృథ్వీసతి ఆపస్సత్య తేజస్సత్ వాయుస్సన్ ఆకాశస్సన్ అని భూత భౌతికమైన సమస్త ప్రపంచమునందును సద్రూపుడైన ఆత్మకు అనువృత్తి ఉన్నది కనుక ఆత్మ వ్యాపకుడై ఉన్నాడు కనుకను ఈ వ్యాపకుడైన ఆత్మకు దేశము చేతను అపరిచ్ఛిన్నత్వం ఉన్నది. కాలము వలన అపరిచ్ఛిన్నత్వం ఎటులనినా ఆత్మ అనాది అయి ఉన్నాడు కనుక భూతకాలము చేతను నిత్యుడై ఉన్నాడు కనుక భవిష్యత్ కాలము చేతను దేహ వ్యతిరిక్తుడై ఉన్నాడు కనుక వర్తమాన కాలము చేతను ఆత్మకు పరిచ్ఛిన్నత్వము లేదు. ఆత్మకు వస్తువు చేత అపరిచ్ఛిన్నత్వం ఎటులనినా ఆత్మ సర్వాత్మకుడై ఉన్నాడు కనుక వస్తువు చేతను ఆత్మకు పరిచ్ఛిన్నత్వము లేదు. వస్తువనగా సజాతీయమని విజాతీయమని స్వగతమని మూడు విధములై ఉండును. ఆ మూడు విధములకు సజాతీయ విజాతీయ స్వగతంబులు ఇవి అని దృష్టాంతపూర్వకముగా చెప్పుచున్నారు. సరే, ముందు ఇక్కడ దాకా విచారిన తర్వాత దృష్టాంతాన్ని విచారిస్తాం. ఖండము అఖండము ఇంతే విచారణ. ఏది మననం చేయాలి? అఖండం. అఖండం అంటే ఏంటి? నువ్వు నేను ఒకటే. ఖండం అంటే ఏమిటి? నువ్వు నేను వేరువేరే. అర్థమైందండి? పెద్ద కోడలు గారు చిన్న కోడలు గారు ఒకటేనా? పెద్ద కోడలు గారు చిన్న కోడలు గారు ఒకటేనా? అలా ఎలాగా? కాస్తంత చిన్న కోడల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. చిన్నవాడు కదా అసలే వాడు. చిన్న కోడల మీద ప్రేమ ఎందుకు వచ్చింది? వాళ్ళ ఆయన మీద. వాడు చిన్నపిల్లవాడు కదా. వీడు ఆల్రెడీ పెద్దవాడు అయిపోయాడు. వాడి కోసం మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. కాబట్టి వాడి గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ ఆవిడ గురించి ఆలోచించాలా? వాడు చూసుకుంటాడు అదంతా. వాడు పెద్దవాడు కదా, వాడికి చేత అదంతా చూసుకోండి. వీడు ఇంకా చిన్నవాడు, వాడికి అంత చేత కాదు కాబట్టి తల్లి ఎలా ఆలోచిస్తుంది? చిన్నవాడికి ఒక అప్పడం ఎక్కువ, అంతే. ఎంత ఎక్కువ అంటే పెద్దవాడికి ఒకటే అప్పడం, చిన్నవాడికి 2 అప్పడాలు, అంతే చాలు. ఆవిడ సంతృప్తి. అర్థమైందండి? మరి ఏమిటండి నాకు అర్థం కాదు, అప్పడంతోనే అంత నిర్ణయం అయిపోతుంది ఎక్కడన్నా? ఏమంటే అప్పడాలు మన జీవితాన్ని శాసిస్తాయి అంటారా? శాసించవా? అప్పడాలు మన జీవితాన్ని శాసిస్తాయా శాసించవా? ప్రతి శుభకార్యానికి దేంతో మొదలు పెడతాం? ఒడియోలు అప్పడాలి. ఏ శుభకార్యమైనా మన ధర్మంలో మీరు మీ అమ్మాయి పెళ్ళి తలపెట్టారు, ముందేం పని? దేంతో మొదలు? పసుపు కొట్టగానే నెక్స్ట్ పని ఏమిటి? అంతే, ముందు అప్పడాలి, తర్వాతే ఒడియం ఓ పూటలో అయిపోయే పని, అప్పడం ఓ పూటలో అవదు. అందుకని మొదటి పని దేంతో మొదలు? ఏమిటండి ఇది? అలా ఎందుకు పెట్టారంటారు? ఏ శుభకార్యమైనా తీసుకోండి, మీరు 10 మందిని పిలుస్తున్నారంటే మొదటి పని ఏమిటి? అప్పడాలే. అందుకని భగవాన్ రమణులు అప్పడంపు పాట అని ఒక పాట రాశారు.
ఎవరైనా చదువుకోవచ్చు, చాలా తేలిగ్గా ఉంటుంది. అప్పడాన్ని తత్వజ్ఞానంతో చూడడం ఎలాగ? అప్పడం అఖండమట, ఎందుకని దాంతో మొదలుపెట్టాం. ఏ శుభకార్యాన్నైనా అఖండత్వ లక్షణంతో ప్రారంభించాలి. కాబట్టి ఉన్న పదార్థాలు, ఉన్న వస్తువులన్నింటిలో కూడా అఖండమైన వస్తువు ఏమిటయ్యా అంటే అప్పడం. అది అదంతా అఖండం, అది అప్పడమే అఖండం. అన్యాయం అండి. అప్పడం అఖండం ఏమిటండి? నా బ్రహ్మాండం ఎక్కడా, అప్పడం ఎక్కడ? అరే ఈ అప్పడమే బ్రహ్మాండం రా నాయన. 5 వస్తువులు కలిస్తేనే అప్పడం అవుతుంది, లేకపోతే అవ్వదు. చూసుకోండి మీరు కావాల్సి వస్తుంది. అప్పడం తయారు చేయాలంటే ఏం కావాలి? ఒక 5 కావాలి. ఏదో మీకు తెలుసు అప్పడం గురించి. ఆడవాళ్ళకి తెలిసినంతగా అప్పడం మగవాళ్ళకి తెలియదు. ఓ సినిమాలో, ఏదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అప్పడాలు అమ్ముతాడు. ఎవరైనా ఏదో బ్యాంక్ మేనేజరో ఏదో, మొత్తానికి ఏదో, ఏమండి ఏదో నలుగురు, మన నలుగురేం కలమని 40 మంది ఉన్నాం కూడా. సరే, అందులో ఏం చేశాడు? మేడం అప్పడం, మేడం అప్పడం. ఓ చిన్న పిల్లవాడు వస్తాడు. ఏంటయ్యా అప్పడాలు అమ్మడం కూడా రాదా నీకు? నేను నేర్పుతారా వచ్చాడు అని టకా 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 ఆయన చేతిలో ఉన్న అప్పడాలన్నీ గంటలు అమ్మేస్తాడు. ఈయన పొద్దున్న సాయంత్రం దాకా చేసినా కానీ అమ్మలేడు. ఎలా అమ్ముతాడు? ఆ ఒక్క సీన్ చూడండి మీరు. ఆహా, అంటే ఆ పిల్లవాడిలో కూడా అఖండమైన జ్ఞానం ఉందా లేదా? ఎప్పుడు ఉంది. అర్థమైందండి? ఒక పిల్లవాడిలో వాగ్భవ కూటం వికసించాలండి. ఎవరు వికసింపజేయగలరు? ఎవరు వికసింపజేయాలి? వాగ్దేవత. అర్థమైందండి? మీకు తెలుసో తెలీదు, సరస్వతి అనేక రూపాల్లో ఉంటుంది. ఆవిడ జ్ఞానానికి అధిష్టాత్రి, వాగ్దేవత కూడా. మాతంగి, శ్యామల అనేక పేర్లు ఉన్నాయండి. వీణ పట్టుకున్న వారందరూ కూడా అమ్మవారి స్వరూపాలే. ఎవరెవరైతే వీణ పట్టుకుంటారో ఆ వీణ వాళ్ళ చేతిలో, దక్షిణామూర్తి చేతిలో కూడా ఉంటుంది. మేధా దక్షిణామూర్తి చేతిలో వీణ ఉంటుందండి. కాబట్టి ఆ వాగ్భవ కూటం వికసించాలట. ఎంత వికసించాలయ్యా? మౌన వ్యాఖ్య తెలుసుకునేటంత. మౌనం అఖండం, శబ్దం ఖండం. అంటే మానవుడి జీవితంలో మిగిలిన జీవరాశికి మానవుడికి తేడా ఏమిటి? వాక్కే, ఇంకేమీ లేదు. మనం మాట్లాడినంత పద్ధతులలో ఏ రకమైన విధానంలో అయినా సరే నీవు వాగ్భవ కూటాన్ని వినియోగించగలిగే శక్తి కలిగి ఉన్నావు. మిగిలిన జీవరాశికి ఆ శబ్ద వైచిత్రి లేదు. అవునా కదా? కానీ మన వాక్కు మన స్వాధీనమై ఉందా? వాక్కు చెప్పినట్టు మనం వినాలా? నువ్వు చెప్పినట్టు వాక్కు వినాలా? కాబట్టి వాగ్భవ కూట వికసనం అని ఎప్పుడన్నావు? ఆయన మాట్లాడాడంటే ప్రతి మాట అక్షర సత్యం అండి. ప్రతి మాట భద్రంగా భవిష్యత్ తరాలకి ఉపయోగపడుతుంది. ఒక్క మాట కూడా తీసేయడానికి వీల్లేదు అన్నట్లుగా మాట్లాడాలి. అప్పుడేమైనట్టు? గురువుగారు ఉపదేశం చెవిలో చెప్పాలా వద్దా? గురువుగారు ఉపదేశం ఎక్కడ చెప్పాలండి? చెవిలో చెప్పాలండి ఉపదేశం. ఎప్పుడు అంత బహిరంగంగా మైక్లో చెప్తారు ఏమిటి? నాకు అర్థం కాదు. కానీ మా గురువుగారు ఏం చెప్పారంటే, నాయన నువ్వేది చెప్పినా అది ఉపదేశమే అయి ఉండాలి. నువ్వే మాట మాట్లాడినా అది ఉపదేశ వాక్యమే అయి ఉండాలి. అలా మాట్లాడడం నేర్చుకో. ఏది కరెక్ట్? చెవిలో చెప్పిందే ఉపదేశం ఖండం. ఏది మాట్లాడినా బ్రహ్మమే, శబ్ద బ్రహ్మము. అప్పుడేమైంది? అఖండం. సముద్రం అఖండం, నది ఖండం, వర్షం ఖండం, వాగు వంక ఖండం. అర్థమైందండి? ఈ అఖండత్వం మన మనసులో బాగా స్థిరపడాలంటే దేశ కాల వస్తు పరిచ్ఛిన్నతను మనం బాగా పరిశీలించాలి. విచారణ చేయకూడదండి. ఏం చేయాలి? దేశ కాల వస్తు పరిచ్ఛిన్నత ఉందా లేదా అని పరిశీలించాలట.
ఇది చూసి నేర్చుకోవాల్సిన పద్ధతి. ఇక్కడ సృష్టి గురువు. ఇక్కడ ఎవరండి గురువు? సృష్టి. డైరెక్ట్ సృష్టే బోధిస్తుంది, డైరెక్ట్ అమ్మవారే గురువు. ఈ అఖండత్వాన్ని అందించేటటువంటి గురువు ఎవరయ్యా అంటే అమ్మవారు. ఆవిడ ఖండంగానూ కనబడుతుంది, అఖండంగానూ కనబడుతుంది. అర్థమైందండి? ఎలాగా? రెండూ ఒకరే ఎలా ఉంటారండి? రెండూ ఒకరే ఎలా ఉంటారు? అత్తగారు ఏకకాలంలో కోడలు, ఏకకాలంలో అత్తగారు కూడా. అలా ఎలా కుదురుతుందండి? రెండు పాత్రలు ఒకసారి ఎలా వేస్తుంది ఆవిడ? ఇటు తిరిగింది, ఏమైంది? వాళ్ళ అత్తగారు ఉంది అక్కడ, అప్పుడు ఎవరు ఆవిడ? ఇటు తిరిగింది, వాళ్ళ కోడలు ఉంది, ఇప్పుడు ఎవరు? అదేంటండి? మీరు అలా ఎలా ఉంటారండి? ఇటు తిరిగేమో డైలాగులు ఒకలాగా చెప్తావా, ఇటు తిరిగితే డైలాగులు ఒకలాగా చెప్తావా? ఏం అన్యాయం అండి, నాకు అర్థం కాదు. అంత క్షణాలు ఎలా మారిపోతుంది ఆవిడ? అలా మారిపోవచ్చా? వస్తువు ఒకటేనటండి. ఇప్పుడు వస్తువు ఒకటైనా కాదా? ఒకటే. వస్తువు వేరేం చెప్దామా? కాబట్టి వస్తు పరిచ్ఛిన్నత లేదు. ఇటు తిరిగి వాళ్ళ అత్తగారికి చెప్పింది, ఇవాళ అమ్మవారు మహాలక్ష్మి అవతారం, అందుకని గుడ అన్నం బెల్లం అన్నం వండుతున్నాం, సరేనా అత్తగారు? సరిపోతుందా? వాళ్ళ అత్తగారు ఏమైంది? మనం ఎప్పుడు అదే చేస్తాంగా, అలాగే చేసేయమ్మా అంది. ఇటు తిరిగింది. ఇటు ఎవరున్నారు? మాయ్, అదిగో అక్కడ అరకిలో బెల్లం ఉంటుంది, ఇదిగో అక్కడ 1 కిలో బియ్యం ఉంటాయి, అరకిలో బెల్లాన్ని ఆ కిలో అన్నాన్ని కలిపి కుక్కర్లో పెట్టేసి అయిపోతుంది బెల్లం అన్నం, తర్వాత చూసుకుందాం, దింపిన తర్వాత నేను చూస్తాలే దాన్ని ఏం చేయాలి. ఇప్పుడు కోడలు గారికి ఆ తెలివి ఉండాలా వద్దా? చేసేది ఎవరు? కోడలు గారు. చెప్పింది ఎవరు? ఇప్పుడు అత్తగారి మాటలను తూచా తప్పక పాటించాలా వద్దా? నాకు తెలియదు అదంతా. ఇప్పుడు అత్తగారు చెప్పింది పాటించాలా అక్కర్లేదా? వివేకంతో. ఆ పై అత్తగారు, ఈ పై ఈ కన్న అత్తగారు, మధ్యలో కోడలు గారు. ఈ కోడలు గారు వివేకంతో ఆలోచించాలి. ఏం కావాలి ఇప్పుడు? ఇంతగా ఆవిడ అడి తిరిగి చెప్పిన డైలాగ్ విందా లేదా? ఇప్పుడు ఈవిడ వింది. ఏం కావాలి ఇంతకీ? కూడా అన్నం కావాలి ప్రసాదానికి, అంతేనా కాదా? అన్నం వండి దాంట్లో బెల్లం కలిపితే సరిపోయేదానికి బెల్లం అన్నం ముందే కలిపేస్తే నాకు అఖండం అండి, ఖండాలు లేవు, బెల్లం వేరే అన్నం వేరే లేదు, నేను రెండు కలిపి ఉండేస్తాను అంటే క్రియలో ఏమైపోయింది? అలా పనికిరాదు. క్రియ దగ్గరకు వచ్చేటప్పటికి అలా పనికిరాదు. లక్షణ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది? ఓకే, దట్స్ ఫైన్. అర్థమైందండి? కాబట్టి లక్షణ రీత్యాను అఖండ స్వరూపుడివి, వస్తుభేదం లేదు. మనం విచారణ చేసాం. మానవ జీవితం అంతా వస్తుతంత్రం, కర్మతంత్రం, స్వతంత్రం, ఈ మూడింటితోనే ముడిపడి ఉంటుంది. ఈ మూడింటికి ఆవల ఉన్నదేదో అదే సచ్చిదానందం, అదే పరమాత్మ. జాగ్రత్తగా గమనిస్తే మానవ జీవితం అంతా వస్తుభేదంతో 90% జరిగిపోతుంది. జీవభావం అంతా దేంతో ఉంది? వస్తుభేదం. నాకు ఏది కాటనో, ఏది టెరీ కాటనో, ఏది సిల్కో, ఏది పట్టో తెలియదు. అర్థమైందండి? నేను ఏదో బట్టలు వేసుకున్నాను, ఎవరో పెట్టారు వేసుకున్నాను, ఎవరో ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళా, నేను ఎప్పుడు కాటన్ బట్టలే వేసుకుంటానండి అన్న. తీరా చూస్తే అది ఏదో సంథింగ్ ఎల్స్. నాకు ఆ పరిజ్ఞానం లేదు. అది చూసిన వాళ్ళు ఏమన్నారు, మీరు వేసుకున్నది కాటన్ కాదే, టెరీ ఊల్. ఇదేమిటండి అది? ఇప్పుడు ఏదో వచ్చింది లెనిన్, లైనెన్, ఏదో ఏమంటారు మరి, లెనినో లైనెన్నో. సో దాంట్లో ఏమైంది? మిక్స్డ్ కాటన్, అది మెర్సరైజ్డ్ కాటనో ఏదో మొత్తానికి ఏవో పేర్లు రకరకాల. ఆ వస్త్ర ప్రపంచం నాకు ఎప్పటికీ అర్థం కాదు. వస్త్ర ప్రపంచంలోకి వెళ్ళారు మీరు, వస్తుభేదం తెలిసి ఉండాలా అక్కర్లేదు? వస్తుభేదం తెలిసి ఉండాలా అక్కర్లేదా? మన వాళ్ళు ఏదో చీర ఇచ్చారు, ఏమిటది? ఇమిటేషన్ చీర. ఏమిటండి అది? అంటే అర్థం ఏంటి?
అలా కనిపిస్తుంది కానీ అది కాదు, అంతే. అలా కనిపిస్తుంది కానీ మనమంతా సన్యాసులలాగా కనిపిస్తున్నాం కానీ సన్యాసులు కాదు. మనమంతా గృహస్థులలాగా కనిపిస్తున్నాం కానీ గృహస్థులు కాదు. అంతా ఇమిటేషన్ పట్టు, అర్థమైందంటే ఒరిజినల్ పట్టు కాదు ఇది. మరి అమ్మవారి కట్టాలంటే అదేంటండి, ఇప్పుడే కదండి అన్ని వస్తువులు ఒకటే, వస్తు భేదం లేదు, పాడు లేదు, ఏమీ లేదు, అంతా అఖండం అన్నారు. అక్కడికి వెళితే మళ్ళా మొదలు కథ. ఈ చీర కుట్టారు, ఆ పాలు కుట్టారు, ఈ చీర కట్ చేశారు, అది పనికిరాదు, ఇది పనికిరాదు. అక్కడికి వెళితే కాసేపు ఆగితే సీన్ చేంజ్. ఇక్కడెవరు అత్తగారు, అక్కడెవరు కోడలు గారు. కుడి చేయి పనికిరాదు, ఎడం చేయి పనికిరాదు, కుడి చేయి. క్రియలో అంతా దేంతో వచ్చేసింది? వస్తుభేదం. కాబట్టి ఆ వస్తుభేదానికి సంబంధించిన జ్ఞానం అంతా పొందాలా అక్కర్లేదు. ఉప్పు వేరే, నిప్పు వేరే, పప్పు వేరే, కరెక్టేనా కాదు? ఉప్పు వేరే, నిప్పు వేరే, పప్పు వేరే, కరెక్టేనా కాదా? ఒక్క అక్షరమే కదండి తేడా. ఉప్పు, నిప్పు, పప్పు. ఏమో నాకు తెలియదు. సరే, ఉప్పుని తీసుకెళ్ళి నిప్పులో వేసేయి, అంతా ఒకటే అఖండం. ఏమైపోయింది అప్పుడు? చిటాపటా పేరు మన్నెత్తి మీద పడుతుంది, ఒళ్ళు కాలుతుంది. సరే, ఉప్పు కాకపోతే పప్పు వేయవయ్యా నిప్పులో వేస్తే ఏమైంది? పప్పు ఉడికించాలంటే నిప్పు కావాలా వద్దా? పప్పు పట్టుకెళ్ళి నిప్పులో వేసేస్తే ఉడుకుతుందా? అదేమిటి, అఖండం కదా. కాబట్టి స్థూల ధర్మం, స్థూలమైనటువంటి లక్షణం, స్థూలమైన ప్రపంచం, స్థూలమైన విధానం, స్థూల జీవనం అంతా దేంతో ముడిపడింది? వస్తుభేదం. కానీ సూర్యుడు ఒక్కడేనా కాదా? ఉప్పుకి, నిప్పుకి, పప్పుకి. ఉప్పు సూర్యుడు వేరే, నిప్పు సూర్యుడు వేరే, పప్పు సూర్యుడు వేరే. ఆయన దేనికి అతీతుడు? ఇప్పుడు వస్తుభేదమునకు అతీతుడు, అవునా కాదా? కాబట్టి సూర్యుడి స్థానం నుంచి చూసాం, ఏ వస్తువు అనే పరిచ్ఛిన్నత లేనే లేదు. ఒకటి ఎగిరిపోయింది. ఇంకా రెండు ఉన్నాయి, దేశ కాల. అర్థమైందండి? కాల పరిచ్ఛిన్నత. మా చిన్నప్పుడు సూర్యుడు వేరే, ఇప్పుడున్న సూర్యుడు వేరే, తర్వాత సూర్యుడు 100 ఏళ్ల తర్వాత సూర్యుడు వేరే ఉండే అవకాశం ఉందా? నిన్న రాత్రి ఒక అద్భుతం జరిగిందట, మీకు ఎవరికైనా తెలిసిందా? నిన్న రాత్రి ఒక అద్భుతం జరిగింది ప్రత్యేకంగా, తెలిసిందా ఎవరికైనా? తెలియలేదా? అదేమిటండి అంత ముద్దు నిద్ర ఎలా పోయారండి? తెలుసుకోలేకపోతే ముద్దు నిద్ర పోయినట్టేనా కాదా? సౌర తుఫాను భూమిని తాకిందట. సూర్యుడి మీద తుఫాను వచ్చింది. ఆ సౌర తుఫాను సోలార్ ప్లెక్స్ అంటారు. ఆ సోలార్ ప్లెక్స్ భూమి దాకా వచ్చి భూమిని తాకింది. మనం ఏమైనా తెలుసుకున్నాం అంటే మన మీద ప్రభావితం అయ్యేటంతగా అది లేదు. అది అసలు అదంతా అసలు దాంతో మనకు పని లేదండి బాబు. ఏదో మన భోజనం, మన నిద్ర, మన వ్యవహారం, మన గొడవ అంతే తప్ప ఆ సౌర తుఫాను ఏమిటో మా చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి లేండి తుఫాన్లు, మాకేం పని. కానీ సౌర తుఫాను భూమిని తాకడం అంటే చాలా మార్పులు వస్తాయి. ఎక్కడ? బ్రహ్మాండంలో. చిన్న విషయం కాదు అది. దాని ఎఫెక్ట్ సంవత్సర కాలం ఉండొచ్చు, 12 సంవత్సరాలు ఉండవచ్చు, 12 144 సంవత్సరాలు కూడా ఉండవచ్చు. అంత బలమైన మార్పులు వస్తాయి బ్రహ్మాండంలో వచ్చే మార్పు. ఇప్పుడు అది పిండాండంలో ప్రభావితం అవుతుందా లేదంటే ఇక్కడ దాకా దిగి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంకా దిగి రాలా, వస్తుంది. రేపో ఎల్లుండో, వచ్చే సంవత్సరం, ఆపై సంవత్సరం వచ్చినప్పుడు ఏమైంది? భూమి మీద అన్ని మార్పులు వచ్చేసినాయి. నీ చేతిలో లేవు అవి.
నేను ఒప్పుకోను అన్నాడండి. అదంతా నేను ఒప్పుకోను అన్నాడు. ఈయన ఒప్పుదలకి ఆ సోలార్ ప్లెక్స్కి ఏమైనా సంబంధం ఉందా? నేను అఖండ స్వరూపుణ్ణి, నేను బ్రహ్మస్వరూపుణ్ణి, నేను ఒప్పుకోను. అఖండ స్వరూపుల్లో ప్రకృతి ఎక్కడుంది అసలు? అఖండ స్వరూపంలో ప్రకృతి ఉందా? మండలత్రయం ఉందా? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, పంచభూతములు, అష్టమూర్తులు ఉన్నాయా? ఆ అష్టమూర్తులకి బాస్ ఎవరు? కాలమే విభు. అష్టమూర్తులు కాలమే విభు. ఒక కాలంలో ఆ అష్టమూర్తులు ఏర్పడుతున్నాయి, ఒక కాలంలో అష్టమూర్తులు లేకుండా పోతున్నాయి. అదే కాలగమనం, బ్రహ్మాండ కాలగమనం. అలాగే మనకు కూడా పిండాండ కాలగమనం. అర్థమైందండి? 10 ఏళ్ల క్రితం మీరు ఎక్కడున్నారండి? 10 ఏళ్ల క్రితం మీరు ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారు భూమండలం మీద. 50 ఏళ్ల క్రితం ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారు భూమండలం మీద. 100 ఏళ్ల క్రితం ఎక్కడున్నారు? అంటే ఏదో ఒక గుర్తుతో చెప్పాలా వద్దా? ఇప్పుడు చెప్పాలా వద్దా? ఆ గుర్తు కాలంలో వచ్చిందా, కార్యంలో వచ్చిందా? గుర్తు కాలంలో వచ్చిందా, కార్యంలో వచ్చిందా? గుర్తు కాలంలో వచ్చిందా, కార్యంలో వచ్చిందా? ఇలా మా బ్రెయిన్ని స్పూన్లతో తినేసేయకపోతే డైరెక్ట్గా చెప్పచ్చు కదా. గుర్తంటే కాలం, గుర్తంటేనే కాలం. గురి 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 పరం. గురి ఏమిటండి? పరం. గుర్తేమిటి? కాలం. ఈ గురి గుర్తు తెలియజెప్పేది వాడెవడో వాడే నిజ గురువు. నిజ గురువు అంటే ఎవరు? గురి గుర్తు తెలియజెప్పేది వాడెవడో వాడే నిజ గురువు. వాడు ఎప్పుడు ఎక్కడుంటాడు? అఖండం. కాలం అఖండం. కాలం అనేది పరిచ్ఛిన్నం కాదు. నీ కాలం వేరే, నా కాలం వేరే, పై కాలం వేరే, కింద కాలం వేరే. ఇంతకీ పాట పై కాలంలో పడాలా, కింద కాలంలో పడాలా? ఇలా మన ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వాడేసుకుంటూ ఉంటాం వాలటైల్గా. అంతేనా కాదా? పైగా కొంతమంది ఏమంటారు, కాలం కలిసి రావట్లేదండి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఫలించటం లేదు. ఎందుకు ఫలించడం లేదు? కాలం కలిసి రాలేదు అంతే. కాలానికి కలిసి రావడం, కలిసి రాకపోవడం ఉంటుందా? ఆ సూర్యుడు నా పక్షంలో ఉండి ఉంటే నేనే గెలిచుండేవాడు. నవగ్రహాలన్నిటికీ ఆధారం ఎవరు? ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే అంతా అయిపోయేది. ఇంతలో ఒక ఆయన వచ్చాడు, నీకేం లేదు, సూర్యుడు అనుగ్రహం లేదా? అయితే వజ్రం పెట్టుకో, సూర్యుడు అనుగ్రహం లభిస్తుంది. ప్రతీక, ప్రత్యామ్నాయం. అర్థమైందండి? జాగ్రత్తగా గమనించాలన్నమాట. అసలు నీ లక్ష్యం ఏమిటి? అఖండం. ఆ పరం ఎప్పుడు ఏమిటి? అఖండం. కానీ దృష్టి ఎక్కడుంది? ఖండం. కాబట్టి ఈ స్థితి నుంచి ఆ స్థితికి మనం ఎదగాలి. ఖండ స్థితి నుంచి అఖండ స్థితికి ఎదగాలి. ఖండ దృష్టితో చెప్తున్నావా, అఖండ దృష్టితో చెప్తున్నావా? ఏదైనా ఒకటి వ్యక్తీకరించాలి అంటే మూలంలో నుంచి వేరైతే తప్ప వ్యక్తీకరించలేం. తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లి దగ్గర నుంచి వేరైతే తప్ప పుట్టినట్టు కాదు. పుట్టడం అనే ప్రక్రియ అంటే ఏమిటయ్యా అంటే వేరవ్వడమే. ఒకటి రెండవడమే పుట్టడం. ఒకటి రెండవడమే పుట్టడం. పోవడం అంటే రెండు అనేకం అవ్వడమే పోవడం.
ఏక, ద్వి, బహు 3 వచనాలు ఉన్నాయి సంస్కృతంలో. 1 2 అయ్యిందట. అప్పుడేమైంది? పుట్టింది. పోయి ఎప్పుడు పోయింది? అనేకం అవగానే పోయింది. అంతే. స్థూల దేహమే నేను అనుకున్నవాడు అలా చెప్తున్నాడు. ఇప్పుడు స్థూల దేహమే నేనా? ఆ ముందున్న 1 నేను, 2 కాక ముందున్న 1 నేను, 2 అయిన తర్వాత 1 కాదు. ఏమిటండి? 2 అయిన తర్వాత 1 2 కాకముందు 1 ఉంటుంది ఎక్కడన్నా? ఖండ దృష్టితో చూసావు, అప్పుడేమైంది? 2 అయిన తర్వాత 1. అఖండ దృష్టితో చూసావు, 2 కాని 1. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అందరికి అర్థం కావాలన్న నియమం లేదు. అఖండ దృష్టి కలిగిన వాడికే ఇది సాధ్యం తప్ప ఈ మాటలను అర్థం చేసుకోవడం ఖండ దృష్టితో చెప్తే వీలు కాదు. అంటే బుద్ధి అనేటటువంటి ఇంద్రియాన్ని దాటలేనటువంటి వాళ్ళకి ఈ అఖండత్వం ఎప్పటికీ అర్థం కాదు. మనం ఏది ఆలోచించినా దేంతో ఆలోచిస్తాం? బుద్ధితోనే ఆలోచిస్తాం. ఆ బుద్ధి అనే ఇంద్రియం పనిచేయాల్సిందే. ఆ విజ్ఞానమయ కోశం అనే పరిమితి దాటలేనటువంటి వాళ్ళకి ఈ అఖండత్వం నిర్ణయం కాదు. ఎంత బుర్రబదలు కొట్టుకున్నా కాదు. ఒకవేళ అర్థమైనట్టు కనబడ్డా 5 నిమిషాలలో మళ్ళీ అది ఎక్కడికి వచ్చేస్తుంది? మళ్ళీ ఇడ్లీ సాంబార్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంతకీ ఇడ్లీ సాంబార్ ఒకటేనా వేరువేరా? ఇడ్లీ సాంబార్ ఒకటేనా వేరువేరా? ఒకటేనా వేరువేరా? కందులు పెసలు ఒకటేనా వేరువేరా? మీ ఇంటి మీద ఆకాశం, మా ఇంటి మీద ఆకాశం ఒకటా వేరువేరా? ఒకటా వేరువేరా? మీ దేశంలో ఆకాశం, మా దేశంలో ఆకాశం. కాబట్టి ఇప్పుడు అఖండం అనే నిర్ణయంలో దేశం అనే పరిచ్ఛేదం లేదు, కాలం అనే పరిచ్ఛేదం లేదు, వస్తువు అనే పరిచ్ఛేదం లేదు. అపరిచ్ఛిన్నం. ఏమిటండి అది? అపరిచ్ఛిన్నం. ఆత్మకి కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం. అకర్త, అభోక్త, అసంగి, అపరిచ్ఛిన్నం, అద్వయం, అద్వితీయం. కాబట్టి చాలా జాగ్రత్తగా 5 లక్షణాలు ఎవరికైతే తెలుస్తాయో 6వ లక్షణం అఖండం. 7వ లక్షణం చెప్తారు ఎవరైనా? అయిపోయింది కదా ద్వితీయం. అకర్త, అభోక్త, అసంగి, అపరిచ్ఛిన్నం, అద్వితీయం, అఖండం. 7వ లక్షణాన్ని విచారిస్తున్నాం ఇప్పుడు. 8 అజం. 7 ఏంటండి? అజం. 8 ఏమిటండి? అచలం. అజం అయితేనే అచలం. ఈ 8 నీ యొక్క స్వరూప స్వభావ లక్షణాలు. ఈ దృష్టితో చూడాలి. జ్ఞానం అంటే ఏమిటి అంటే ఈ 8 లక్షణాలతో జీవించటం, ఉండడం, సహజమై ఉండడం. అకర్త, అభోక్త, అసంగి, అపరిచ్ఛిన్నం, అద్వితీయం, అఖండం, అజం, అచలం. ఈ 8 లక్షణాలతో ఎవరైతే ఉంటారో వాడే నిజ గురువు, వాడే నిజ బోధ చెప్పగలిగిన వాడు, వాడే నిజ శిష్యుడు కూడా అవుతాడు. నిజ శిష్యుడు అయితేగా ముందు అసలు నిజ గురువు అవడానికి. తేనా కాదా? నిజ బోధన పొందిన వారెవరు? నిజ శిష్యులు. బోధ చెప్పిన వారెవరు? నిజ గురువు. నిజ గురువు ఏమిటి చేస్తాడు? గురి గుర్తు. ఆయన వేరే పని లేదు. ఇక ఏం చెప్తాడండి? ఏం చెప్పినా కూడా గురి గుర్తు. అప్పడాన్ని ఆధారంగా చేసుకుని గురి గుర్తు చెప్పండి చూద్దాం. ఇప్పుడు అప్పడం మీ ఉదాహరణ. మనకేం కావాలి? అకర్త, అభోక్త, అసంగి, అపరిచ్ఛిన్నం, అద్వితీయం, అఖండం, అజం, అచలం. ఏ ఉదాహరణ తీసుకోవాలి? అప్పడం.
అప్పడానికి 8 లక్షణాలు చెప్పాలి. ఎవరైనా ప్రయత్నించండి. రేపటికి మీ పరీక్ష అదే. అప్పడానికి ఈ 8 లక్షణాలు ఎలా వర్తిస్తాయి రేపు రాగానే పాఠం మొదలుపెట్టేటప్పుడు చెప్తే మిగిలిన పాఠం చెప్తా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.